హాయ్ ఫ్రెండ్స్. మిథున పుట్టినరోజు పార్టీలో హరివర్ధన్ దేవా గురించి చెబుతాడు. దేవా ఓ రౌడీ, అతన్ని ఎవరూ అల్లుడిగా ఒప్పుకోరని, దేవాతో తన కూతురు ఉంటే మిథున ప్రాణానికి ప్రమాదం ఉందని చెబుతాడు. దేవాని నా అల్లుడిగా ఎలా అంగీకరించగలను, కానీ నా ఆలోచన, నా నిర్ణయం తప్పు అని నా కూతురు నిరూపించిందని అందరి ముందు హరివర్ధన్ తన అల్లుడి గురించి చెబుతూ ఉంటాడు. ఇక అది విని అంతా షాక్ అయిపోతారు. త్రిపుర కోపంగా, ఏంటి మామయ్య, మీరు ఆ రౌడీని మిథునకు భర్తగా, మన ఇంటి అల్లుడిగా అంగీకరిస్తున్నారా అని అంటే, అవును అని హరివర్ధన్ అంటాడు. కోర్టు విషయంలో మీరు తప్పుడు తీర్పు చెప్పలేదు, కానీ కూతురు విషయంలో మీరు తప్పు చేశారని అంటాడు రాహుల్. దానికి హరివర్ధన్, కాదురా, వీళ్ళిద్దరినీ నేను విడదీసుంటే తప్పు అయ్యేది. ఇంతకు ముందు దేవాని ఎవరైనా ఏమైనా అంటే కొట్టి సమాధానం చెప్పేవాడు, కానీ అలంకృత విషయంలో నేను కొట్టినా సరే ఒక్క మాట అనలేదు. అందుకు కారణం కోపం తగ్గించుకుంటానని మిథునకు అతను ఇచ్చిన మాట కారణం. మిథున దేవాని అంతలా మార్చేసింది. దేవా మిథున కోసం ఏమైనా చేస్తాడు. దేవా మిథునకు తగిన భర్త అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి అని అంటాడు. ఆదిత్య కోపంగా, మరి నా పరిస్థితి ఏంటి? మిథునకి వాడు సరైన జోడీ అయితే మరి నేనేంటి? మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? మిథున మనసు మార్చి నాతో పెళ్లి చేస్తానని చెప్పారు కదా, మరి ఇప్పుడు మాట తప్పుతున్నారు. ఒక పెద్ద మనిషిగా, ఒక జడ్జిగా ఇదేనా మీ సంస్కారం? ఇదేనా ఇచ్చిన మాటకి మీరు కట్టుబడి ఉన్న విధానం అని ఆదిత్య ప్రశ్నిస్తాడు. ఒక ఆడపిల్లకి భర్తని వెతికేటప్పుడు ఎంత ఆస్తి ఉంది అనే దానికంటే ఎంతలా చూసుకుంటాడు అనేది చూడాలని దేవా మిథునని అలా చూసుకుంటున్నాడని హరివర్ధన్ అంటాడు. మరి నేను అని ఆదిత్య అరుస్తాడు. దానికి హరివర్ధన్, జడ్జ్మెంట్ ఓవర్ అని అంటాడు. ఆదిత్య కోపంగా వెళ్ళిపోతాడు. హరివర్ధన్ దేవా మిథునని పిలుస్తాడు. మిథున దేవా చేయపట్టుకొని తీసుకువెళ్తుంది. అందరూ క్లాప్స్ కొడతారు. హరివర్ధన్ దేవా మిథునని చెరోవైపు నిల్చోపెట్టుకుంటాడు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అనడానికి మీ పెళ్ళే నిదర్శనమని మిథున ఛాలెంజ్లో గెలిచింది. అందుకే మిమ్మల్ని భార్యాభర్తల్లా ఆశీర్వదిస్తున్నా, అందరి ముందు నిన్ను నా అల్లుడిగా అంగీకరిస్తున్నా అని దేవాని పట్టుకుంటాడు హరివర్ధన్. దేవా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిథున దేవా చేతుల్ని కలిపి ఇద్దరిని ఆశీర్వదిస్తాడు. మిథున దేవాని హక్ చేసుకుంటుంది. నో అంటూ ఆదిత్య అరుస్తూ చెమటలు పట్టేస్తాడు. తీరా చూస్తే ఇదంతా ఆదిత్య ఊహించుకుంటూ ఉంటాడు. ఆదిత్య తేరుకొని, ఇలాంటి భయంకరమైన కల వచ్చిందేంటి? ఈ కల నిజం అవ్వకూడదు. నేను ఎలా అవ్వనిస్తాను? నేను ఇలా అస్సలు జరగనివ్వను అని అనుకుంటాడు ఆదిత్య. త్రిపుర తమ్ముడి దగ్గరికి వచ్చి, కలవరించు, బాగా కలవరించు, ఇక నీ పని అదే కదా. కాసేపట్లో ఏం జరుగుతుందో తెలుసా? మా మామయ్య ఆ దేవాని అల్లుడిగా అంగీకరిస్తాడు. నువ్వు మాత్రం కేక్ తినడానికి వచ్చేసావు. నీకు రోషం పౌరుషం ఉందా? నీకు కాబోయే పెళ్ళాన్ని వాడు పక్కన తిప్పుకుంటే నీకు కోపనం రావడం లేదా? నీ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే వాడిని ఇక్కడే చంపేస్తారు. నీకు మాత్రం రోషం లేదు, ఛీ అని వెళ్ళిపోతుంది త్రిపుర. ఇప్పుడు నేను అదే చేయబోతున్నా అక్క. మిథున నాకు మాత్రమే భార్య, నాకే సొంతం అని అనుకుంటాడు ఆదిత్య. దేవా మిథునకు తన మనసులో మాట ఎలా చెప్పాలా అని తెగ కంగారు పడుతూ ఉంటాడు. ఒకసారి ప్రాక్టీస్ చేద్దామనుకుని మిథున, నేను నిన్ను అని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. చేతిలో గులాబీ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి తడబడతాడు దేవా. కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మిథున అటుగా వెళ్తూ ఆగుతుంది. మిథున అంటూ దేవా చెప్పడం మొదలు పెడితే సరదాగా నవ్వుకుంటుంది. దేవా కళ్ళు మూసుకొని, మిథున, నేను నిన్ను, నువ్వు నన్ను అని అనేస్తుంది. దాంతో దేవా మిథునని చూసి షాక్ అయిపోతాడు. దేవా ధైర్యం తెచ్చుకొని చెప్పే టైంకి మిథున, ఇప్పుడు నాకు వినాలి అని లేదు అని చెప్పేసి దేవాని ఆట పట్టిస్తుంది. సూటిగా చూడకు, సూదిలా నవ్వకు అని దేవా సాంగ్ వేసుకుంటూ సిగ్గుపడుతూ స్టెప్పులు వేస్తూ మిథున వెనకాలే తిరుగుతూ ఉంటాడు. మిథున ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మిథునకు ప్రపోజ్ చేయడానికి దేవా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఓ చోట మిథునని ఆపి కాళ్ళకి పట్టీలు పెడతాడు. బాగుంది అని మిథున తలూపుతుంది. ఇక దేవా, ఇప్పుడు ఇక్కడ చెప్పను, ఎక్కడ చెప్పాలో అక్కడే చెబుతాను అని అంటాడు. ఓకే అని మిథున అంటుంది. కాంతం మిథున అని చూసి కుళ్ళిపోతూ ఉంటుంది. ఇక కాంతం దేవాని చంపడానికి వచ్చిన అతన్ని గుద్దేస్తుంది. దాంతో గన్ కింద పడిపోతుంది.
కాంతం అతన్ని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. అతని బ్యాగ్లో గన్ చూసి భయపడిపోతుంది కాంతం. అదేంటి అని అడుగుతుంది. నువ్వు సీరియల్ కిల్లర్వి కదా అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి ఆదిత్య కూడా వస్తాడు. వాడెవరినో చంపడానికి వచ్చాడు అని ఆదిత్య కాంతంతో చెప్తుంది. ఎవరిని చంపడానికి వచ్చాడో మాత్రం అర్థం కావడం లేదు. మీరు కూడా అతన్ని చూసారంటే మీకు కూడా అదే డౌట్ వచ్చింది కదా. తొందరగా వాడు ఎక్కడున్నాడో చెప్పండి. వాడు ఎవరిని చంపడానికి వచ్చాడో తెలుసుకోవాలి. వెళ్దాం పదండి అంటూ ఆదిత్యతో టెన్షన్గా మాట్లాడుతూ ఉంటే ఆదిత్య నాకు కూడా కావాల్సింది అదేరా, నువ్వు నా దారికి అడ్డం రాకూడదు అంటూ మనసులో అనుకుంటూ ఇటువైపు వెళ్ళాడు అంటూ ఆదిత్య సూర్యకాంతాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే సూర్యకాంతం ఇటువైపు వెళ్ళాడు కదా, నిజం చెప్తున్నారు కదా అంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆదిత్య ఇటువైపు వెళ్ళాడు అంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. సూర్యకాంతాన్ని ఒక రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాడి గదిలోకి వెళ్ళాడు అని చూపిస్తాడు. సూర్యకాంతం నిజంగా వాడి గదిలోకి వెళ్ళాడు కదా, వెళ్దాం పదండి అంటూ ఆ గదిలోకి వెళ్తుంది. సూర్యకాంతం గదిలోకి వెళ్ళగానే అది సూర్యకాంతం ఆ గదిలో లాక్ చేసేస్తాడు. సూర్యకాంతం మాత్రం ఆ గన్ షూటర్ కోసం రూమ్ మొత్తం వెతికి ఆ గదిలో ఎక్కడా కనిపించకపోవడంతో గదిలో ఎవరు లేరంటున్నాడు అని వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ రూమ్ డోర్ లాక్ అయి ఉండడంతో సూర్యకాంతం తొందరగా వెళ్ళి డోర్ తీయండి, లాక్ వేశారు, ఎందుకు డోర్ వేశారు అంటూ డోర్ పై కొడుతూ ఉంటే అటువైపు ఉన్న ఆదిత్య నేను అనుకున్నది జరగాలంటే నువ్వు ఈ గదిలోనే ఉండాలి అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న సూర్యకాంతం అంటే వానికి వీడినే పిలిపించాడనమాట, వీడు ఎవరిని చంపడానికి వాడిని పిలిపించి ఉంటాడు అంటూ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇటువైపు దేవ మిథునని చూపిస్తారు. దేవ మిథునలతో మిథున నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని మిథునతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే మిథున మాత్రం లేదు, మీతో మాట్లాడడానికి నాకు టైం లేదు అత్తయ్య గారు అంటూ శారద దగ్గరికి వెళ్తుంది. శారద అందరితో కలిసి మాట్లాడుతూ ఉండగా మిథున వెళ్ళి శారదని హక్ చేసుకుంటుంది. అది చూస్తున్న దేవ నేను నీతో మాట్లాడాలనుకుంటుంటే కావాలని నా నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు కదా, చూస్తా ఎంతసేపు నా నుంచి తప్పించుకుంటావో అది చూస్తా అంటూ మిథున వైపే నవ్వుతూ చూస్తూ ఉంటే మిథున దేవాని ఊరించేలా శారద చెంపపై ముద్దు పెడుతుంది. అది చూసిన దేవ తన బుగ్గపైనే మిథున ముద్దు పెడుతున్నట్టుగా ఫీల్ అవుతూ మిథున వైపే కలర్ కూడా చూస్తూ ఉంటే మిథున మాత్రం ఇంకా దేవాని ఊరించేలా మళ్ళీ తన అమ్మ చెల్లి దగ్గరికి వెళ్తుంది. దేవా కూడా మిథునని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇటువైపు గన్ షూటర్ ఒక చోట తన గన్ని ఫిక్స్ చేసుకుంటూ దేవా కోసం చూస్తూ ఉంటాడు. దేవా మిథునని ఫాలో అవుతున్నాడని చూసి దొరికాడు అంటూ గన్ని దేవా వైపే గురి చేసి పెడుతూ ఉంటాడు. మిథున తన చెల్లి దగ్గరికి వెళ్ళి తన చెల్లి చేయి పట్టుకొని గిరగిరా తిరుగుతూ ఉంటే దేవా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హరివర్ధన్ ఏంటి దేవా అన్నట్టుగా దేవా భుజంపై చెయ్యి వేస్తాడు. దేవా ఏం లేదు అన్నట్టుగా మిథున వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటే అది అర్థం చేసుకున్న హరివర్ధన్ నవ్వుతూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. మిథున అల్లుడు గారు అప్పటి నుంచి నీతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ నువ్వేంటి ఆయన నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు, ఒకసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా అంటే అమ్మా నీకేం తెలియదమ్మా, ఎన్ని రోజులుగా దేవాకు నా మనసులో ఉన్న ప్రేమను చెప్పినా అది అర్థం చేసుకోకుండా నన్ను ఎంతో తిప్పించాడు. ఇప్పుడు ఛాన్స్ నాది, అంత తొందరగా ఆయనకి లొంగిపోతానని ఎలా అనుకుంటున్నావు, తిరగని ఎన్ని రోజులు తిరుగుతాడో నేను చూస్తాను అంటూ మిథున నవ్వుతూ దేవా వైపు చూస్తూ ఉంటే దేవా మిథున వైపు చూస్తూ ఉంటాడు. దేవా ఒక చోట నిలబడి ఉండడంతో గన్ షూటర్ దేవాకు గురి చేసి ట్రిగర్ నొక్కబోతూ ఉంటే ఇటువైపు సూర్యకాంతం ఎక్కడా కనిపించకపోవడంతో సూర్యకాంతం భర్త కాంతం ఎక్కడున్నావే, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఎక్కడున్నావని వెతకాలి, ఏ నా పిచ్చి కాంతం, అసలే నాకున్నది ఒకే ఒక్క భార్య, నువ్వు మాత్రమే ఎక్కడే ఉన్నావే అంటూ అంతా వెతుకుతూ దేవా దగ్గరికి వచ్చి అడ్డంగా నిలబడతాడు. దాంతో ఆ గన్ షూటర్కి దేవాకి అడ్డంగా ఎవరో రావడంతో మిస్ అయ్యాడు అంటూ దేవా వైపు చూస్తూ ఉంటే సూర్యకాంతం భర్త దేవాతో దేవా మీ వదినని ఎక్కడైనా చూసావా, అసలే అది పిచ్చిది, ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు, నాకెందుకో చాలా కంగారుగా ఉంది అలా భయపడుతూ ఉంటే దేవా అన్నయ్య నువ్వు కంగారు పడకు, వదిన ఇక్కడే ఎక్కడో ఉంటుంది, మనమంతా వెతుకుదాం, నువ్వు కంగారు పడకు అంటూ దేవా కంగారుగా సూర్యకాంతాన్ని వెతకడానికి వెళ్ళడంతో మిథున సూర్యకాంతం భర్త దగ్గరికి వచ్చి బావగారు ఏమైంది, అయినా ఎందుకు కంగారుగా వెళ్ళారు అంటే సూర్యకాంతం ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదంటూ టెన్షన్ పడుతూ ఉంటే మిథున కూడా ఏంటి సూర్యకాంతం మాకు కనిపించడం లేదా, ఎక్కడికి వెళ్ళుంటుంది, బావగారు మీరు కంగారు పడకండి, ఎక్కడ ఉంటుందో మనం వెతుకుదాము అంటూ అందరూ సూర్యకాంతం కోసం వెతుకుతూ ఉంటారు. సత్యమూర్తి శారద అంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఇక
లలిత భర్త హరివర్ధన్, సుగుణ అలా అందరూ సూర్యకాంతం కోసం వెతుకుతూ ఉంటే ఆదిత్య కోపంగా ఒక చోట నిలబడి ఉంటాడు. త్రిపుర ఆదిత్య దగ్గరికి వస్తూ, అయిపోయింది, ఇక అంతా అయిపోయింది. మనం ఏదైతే ఇన్ని రోజులు జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. మామయ్య గారు ఆ క్రిమినల్ని అల్లుడుగా ఒప్పేసుకుంటున్నారు. ఇక మిథున నీకు శాశ్వతంగా దూరమైనట్టే. ఆదిత్య, నీ అక్కగా నీ కోసం చెబుతున్నాను. ఇక మిథునని మర్చిపో. ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను అనడంతో ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావక్క? మిథున కాకుండా నా జీవితంలో వేరే అమ్మాయిని ఊహించుకోలేను. నాకు మిథున మాత్రమే భార్యగా రావాలి. అంతా అయిపోయిందని నువ్వనుకుంటున్నావు. ఇంకా ఆట ఇప్పుడే మొదలైందని నేను అనుకుంటున్నాను. ఇక కొద్దిసేపట్లో ఆ హరివర్ధన్నే మిథునని నాకిచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడు. చూస్తూ ఉండు అంటూ ఆదిత్య కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆదిత్య మాటలు అర్థం కాని త్రిపుర, ఆదిత్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అసలు వాడి మనసులో ఏముంది? వీడేదైనా ప్లాన్ చేశాడా అంటూ వెళ్తున్న ఆదిత్య వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఆదిత్య ఇంకా ఎంతసేపు అంటూ సూర్యకాంతం కోసం వెతుకుతూ ఉన్న దేవా వైపే కోపంగా చూస్తూ ఉంటే గన్ షూటర్ దేవా అటు ఇటు తిరుగుతూ ఉండడంతో గురిపెట్టలేక దేవాకు గురి చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవా ఒక చోటుకు వెళ్ళి, వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇల్లు మొత్తం వెతికినా ఎక్కడా కనిపించడం లేదేంటి అంటూ టెన్షన్గా నిలబడి ఉండడంతో గన్ షూటర్కి దొరుకుతాడు. ఇక ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా పని పూర్తి చేయాలి అంటూ దేవాకి గన్ గురిపెట్టి ట్రిగర్ నొక్కుతూ ఉంటే దేవా పక్కన నిలబడి ఉన్న రూమ్లో డోర్ కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది. దాంతో దేవా ఈ గదిలో ఎవరో ఉన్నట్టున్నారు అని సడన్గా కదులుతాడు. దాంతో దేవాను చంపడానికి గన్ గురిపెట్టిన ఆ బుల్లెట్ పక్కకు షూట్ అవుతుంది. ఆ సౌండ్కి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ దేవా వైపు చూడడంతో దేవా కరెక్ట్గా పక్కకు తప్పుకోవడంతో ఆ బుల్లెట్ దేవాకి తగిలి ఉండదు. కానీ మిథున ఆ సౌండ్కి దేవా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, దేవా నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ టెన్షన్గా దేవాని తడుముతూ ఉంటే దేవా, మిథున టెన్షన్ పడకు, నాకేం కాలేదు, చూడు నాకేం కాలేదు అంటూ మిథున టెన్షన్ పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళ రెండు ఫ్యామిలీలు అక్కడ పరిగెత్తుకొని వచ్చి అసలు ఈ గన్ షూట్ ఎక్కడ నుంచి జరిగింది, ఎవరు దేవాని చంపడానికి ప్రయత్నించారు అంటూ చుట్టూ చూస్తూ ఉంటే ఆ గన్ షూటర్ తను గురి చేసిన బుల్లెట్ దేవాకి తగలకపోవడంతో ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే నేను దొరికిపోయేలా ఉన్నాను అంటూ గన్ని బ్యాగ్లో సర్దుకొని అక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే గదిలో ఉన్న సూర్యకాంతం డోర్ని కొడుతూ ఉంటుంది. ఆ సౌండ్కి అందరూ రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. గదిలో సూర్యకాంతం కంగారుగా బయటికి వచ్చి, ఆ సౌండ్ ఏంటి, అది గన్ షూటే కదా, ఎవరికి ఏం కాలేదు కదా, ఏమండి మీరు ఎక్కడున్నారు, ఏమండి అంటూ టెన్షన్ పడుతూ ఉంటే సూర్యకాంతం భర్త సూర్యకాంతం దగ్గరికి వచ్చి, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, అయినా అది గన్ షూట్ అని నీకెలా తెలుసు అంటే, నేను వాడిని చూశాను, వాడు ఎవరినో చంపడానికి వచ్చాడని నాకు అప్పుడే అర్థమైంది. ఇంతకీ వాడు ఎవరిని చంపడానికి వచ్చాడు అంటూ అందరి వైపు కంగారుగా చూస్తూ ఉంటే మిథున సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వేం చెప్తున్నావు, ఆ గన్ షూటర్ని నువ్వు చూసావా? అవును మిథున, నేను చూశాను, వాడు ఇంకా ఎక్కడ ఉంటాడు, పదండి అంటూ అందరినీ తీసుకొని ఆ గన్ షూటర్ని వెతకడానికి వెళ్ళడంతో త్రిపుర ఇందాక ఆదిత్య మాటలు అర్థం కాలేదు, తను చెప్పింది దీని గురించేనేమో అంటూ ఆదిత్య కోసం టెన్షన్గా అటు ఇటు చూస్తూ ఉంటే ఆదిత్య కూడా తను అనుకున్నది జరగకపోవడంతో గన్ షూటర్ కోసం వెతుకుతూ ఉంటే గన్ షూటర్ బ్యాగ్ తీసుకొని అక్కడున్న జనాల నుంచి తప్పించుకుపోతూ ఉంటే సూర్యకాంతం, అదిగో వాడే ఆ గన్ షూటర్ అంటూ ఆ గన్ షూటర్ని గురి చూపిస్తుంది. దాంతో దేవా వాళ్ళంతా పరిగెత్తుకొని వెళ్ళి వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ గన్ షూటర్ కూడా దేవా వాళ్ళు పట్టుకోవడానికి రావడం చూసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటే దేవా వెళ్ళి గన్ షూటర్ని పట్టుకుంటాడు. దాంతో ఆ గన్ షూటర్ ఇక అయిపోయింది, నా పని అయిపోయింది అన్నట్టుగా భయంగా చూస్తూ ఉంటే హరివర్ధన్ కోపంగా వెళ్ళి, చెప్పరా, ఎవరు నిన్ను ఇక్కడికి పంపించారు, చెప్తావా లేదా చస్తావా అంటూ ఆ గన్ షూటర్పై దెబ్బలతో దాడి చేస్తూ ఉంటే ఆ గన్ షూటర్ భయంగా చూస్తూ ఉంటే కొంచెం దూరంలో ఉన్న ఆదిత్య ఆ గన్ షూటర్ వైపు భయపెట్టేలా చూస్తూ, చెప్పావంటే నా చేతిలో నీ చావు ఖాయం అన్నట్టుగా స్వయంగా చేస్తూ ఉంటాడు. అది అర్థం చేసుకున్న గన్ షూటర్ ఏం మాట్లాడకుండా ఆ దెబ్బలను తింటూ సూర్యకాంతం ముందుకు వచ్చి, బాబాయ్ గారు, వీడిని ఇక్కడికి పిలిపించింది ఎవరో నాకు బాగా తెలుసు అంటూ గట్టిగా అంటుంది. దాంతో సత్యమూర్తి ఫ్యామిలీ, హరివర్ధన్ ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. సూర్యకాంతం వైపు చూస్తూ ఉంటే దేవా, మిథున కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆదిత్య నా గురించి నిజం చెప్పేస్తుందేంటి అంటూ భయంగా సూర్యకాంతం వైపు చూస్తూ ఉంటే త్రిపుర సూర్యకాంతాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సూర్యకాంతం, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ సూర్యకాంతం చేయి పట్టుకుంటుంది. సూర్యకాంతం త్రిపుర వైపు కోపంగా చూస్తూ, నేను ఎక్కడికి రాను, ఇతన్ని పిలిపించింది ఎవరో ముందు వీళ్ళందరికీ చెప్పాలి అంటూ కోపంగా అంటుంది.
త్రిపుర సూర్యకాంతం ఇప్పుడు కన్నా నాతో వస్తావా, నీ లైఫ్లో నువ్వు ఎప్పుడు చూడలేని డబ్బు నీ సొంతమవుతుంది అని సూర్యకాంతంకి చెబుతుంది. అది సూర్యకాంతంకి వినిపించేలా చిన్నగా అంటుంది. దాంతో సూర్యకాంతం నోరెళ్ళబెట్టుకొని త్రిపుర వైపు చూస్తూ ఉంటే సత్యమూర్తి, శారద వాళ్ళంతా సూర్యకాంతం, ఈ గన్ షూట్ చేసింది ఎవరు, గన్ షూట్ని ఎవరు పిలిపించారు, ఎవరో చెప్తా అన్నావు కదా, ఎవరది, ఎవరో చెప్పు అంటూ గట్టిగా అనడంతో సూర్యకాంతం త్రిపుర వైపు చూస్తూ ఉంటే, త్రిపుర చూడు, నువ్వు కోరుకున్నంత డబ్బు ఇస్తాను, నిజం చెప్పకు అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటుంది. సూర్యకాంతం వాళ్లకు దూరంగా ఉన్న ఆదిత్య వైపు చూస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా సూర్యకాంతం, ఆదిత్య వైపు చూస్తూ ఉంటే ఆదిత్య భయంగా చూస్తూ ఉంటాడు. హరివర్ధన్, అమ్మ సూర్యకాంతం, నువ్వు చెప్పాలనుకుంటున్నది ఏంటి, ఆదిత్య వైపు చూస్తున్నావు. ఆదిత్య మరింత భయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. సూర్యకాంతం, బాబాయ్ గారు అది అంటూ ఆదిత్య వైపే చూస్తూ ఉంటుంది సూర్యకాంతం. ఆదిత్యపై ప్రాణాలకు పైనే పోయినట్టుగా భయంతో హరివర్ధన్ దేవా వైపు చూస్తూ ఉంటే దేవా ఆదిత్య దగ్గరికి వెళ్ళి తన కోపంగా చూస్తూ ఉంటే హరివర్ధన్ కూడా ఆదిత్యని చంపేసేలా చూస్తూ ఉంటాడు. నువ్వే వాళ్ళని పిలిపించావా, ఎందుకు, సూర్యకాంతం నీ వైపే చూస్తుంది అని అంటాడు. ఇక ఆదిత్య చాలా భయపడుతూ ఉంటాడు. ఇక సూర్యకాంతం, అది కాదండి నేను మీకు చెప్పాలనుకున్నది అని చెప్పబోతుంటుంది.